సిటీలో ఇప్పుడు ఎక్కడ చూడ పోలీసుల తనిఖీలే. రాత్రి వేళలో కూడా నిఘా పెంచారు పోలీసులు. ముఖ్యంగా పాత బస్తీలోని పలు ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు హైదరాబాద్ పోలీసులు. నేరస్తులు, రౌడీ షీటర్ల ఇళ్లలో పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. నిన్న రాత్రి పాత బస్తీలోని గల్లీల్లో బైక్ పై స్వయంగా పర్యటించారు డీసీపీ కిరణ్ ఖరే. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతోన్న యువకులను పోలీసులు ప్రశ్నించారు. డ్రగ్స్, మత్తు పదార్థాలపై డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పలువురు రౌడీ షీటర్స్ కదలికలపై ఆరా తీశారు పోలీసులు. పాత బస్తీలో పోలీసుల తనిఖీలపై డీసీపీ కిరణ్ ఖరేతో మా చీఫ్ రిపోర్టర్ నూర్ మహమ్మద్ మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో రాత్రిపూట పోలీసు అధికారులు అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. డేలో మనం చూసుకుంటే నగరంలోని అనేక ప్రాంతాల్లో రౌడీ షీటర్ల ఇండ్లపైన తనిఖీలు నిర్వహించి పదుల సంఖ్యలో అయితే కత్తులైతే స్వాధీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఇరుకైన గలీలో ఏకంగా సౌత్ జోన్ డీసీపీ స్వయంగా టూ వీలర్ వాహనంలోనే ఇరుకైన గలీలో వెళ్ళి తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా సార్, మీరైతే స్వయంగా టూ వీలర్ వాహనాలు తీసుకొని పాత బస్తీలోని ఇరుకైన గలీలో అయితే సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఎంతవరకు రౌడీ షీటర్లని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు సార్? సో ఈరోజు ఇది సిబి సార్ ఆధ్వర్యంలో ఇది సౌత్ జోన్లో మనము ఆపరేషన్ కవచ్ ఇది చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఈ మొత్తం 4 డివిజన్లో 4 లొకేషన్లో ఇది మనం చేస్తున్నాము. సో ఆపరేషన్ కవచ్ ఈజ్ మీన్ ఫార్ ఈరోజు అంటే సర్ప్రైజ్గా వెహికల్ చెకింగ్ చేసి దాంట్లో ఈ నార్మల్గా ఈ డ్రగ్స్ గురించి అట్ ద సేమ్ టైం చాలామంది ఇది కల్చర్ ఇక్కడ సౌత్ జోన్లో అలవాటమైంది. ఈ నైఫ్ క్యారీ చేసి ఇది చేస్తున్నారు. సో ఈరోజు కూడా మనము మార్నింగ్లో జాఫర్ పైలాన్ హౌస్లో రేడ్ చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 20 నైవ్స్ మనకి దొరికింది. సో ఆ గురించి ఇది మనము చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కొన్ని ఇల్లీగల్ థింగ్స్ కూడా లేట్ నైట్గా నడుస్తుంది. లైక్ పార్దివాడలో ఈ కొన్ని బెల్ట్ షాప్స్, ఏదైనా ఇల్లీగల్ లికర్ షాప్స్ కూడా పెడుతున్నారు. ఆ గురించి కూడా మనం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇది 1 o'clock ప్రాపర్గా షాప్స్ ఏదైనా ఉంటే అది క్లోజ్ చేయట్లేదు. చాలామంది ఇది క్యారమ్ బోర్డ్స్ గురించి తర్వాత ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఈ రౌడీ షీటర్స్ రౌడిజం పైన ఈ కల్చర్ కంట్రోల్ చేయడానికి ఇది మనము సౌత్ జోన్ నుంచి మొత్తం పోలీసు వాళ్ళు ఇది ప్రయత్నం చేస్తున్నారు. సార్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే రాత్రిపూట ఒక పక్క నగర కమిషనర్ స్వయంగా పర్యటిస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. మీరు కూడా సౌత్ జోన్ ఇరుకైన గలీలో అయితే టూ వీలర్ వాహనాలపైన వెళ్తున్న పరిస్థితి. అంటే ఈ తనిఖీలు ఎంతవరకు ఇంకా ఎన్ని రోజులు ఉండవచ్చు? కొత్త సంవత్సరం కూడా వస్తుంది. పాత బస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ గాంజా ఎక్కువగా అవుతుంది. దీనికి అరికట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు నిర్వహిస్తున్నారు సార్? ఖచ్చితంగా ఇది న్యూ ఇయర్ వచ్చే ముందు ఖచ్చితంగా ఈ యాక్టివిటీస్ ఇంకా పెరుగుతుంది. సో ఆ ప్రకారంగా డ్రగ్స్ గురించి మనకి చాలా ఇక్కడ గాంజా తర్వాత ఇంజెక్షన్ తీసుకొని అట్ ద సేమ్ టైం వైట్నర్ గురించి కూడా చాలా అలవటం ఉంది. ఈ కోసం మనము ఇది ప్రయత్నం చేస్తున్నాము. సో మంగళ్ హాట్ల ఏరియాలో కూడా అక్కడ కూడా గాంజా తీసుకొని నైట్లో చాలామంది గాంజా సేల్ చేస్తున్నారు, గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. సో ఆ గురించి కూడా ఇది నడుస్తుంది. సో మనము కూడా ఈ అందరూ మౌలవీస్కి అందరికీ చెప్పడం జరిగింది. మీరు కూడా మీ సైడ్ నుంచి ఏదైనా దర్గాస్లో, మాస్క్లో మీ సైడ్ నుంచి అందరికీ చెప్పాలి. సో దాట్ వీ క్యాన్ కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్. అట్ ద సేమ్ టైం ఈ నషా గురించి కూడా పార్దివాడలో మనం చూస్తున్నాము. చాలామంది మనకి ఇల్లీగల్ బెల్ట్ షాప్స్ వాళ్ళు కూడా దొరికారు. దాంట్లో కూడా ఆల్మోస్ట్ 50+ బాటిల్స్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్స్లో మనకి దొరికింది. ఎవరైతే గాంజాయి వాడుతున్నారనేసి పదే పోలీసు అధికారులకు సమాచారం వచ్చిందో, ఎక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ నిర్వహించాము. అక్కడే తనిఖీలు నిర్వహిస్తున్నామనేసి కూడా సౌత్ జోన్ డీసీపీ కిరణ్ చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట సమీతో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.